ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. ఈరోజు మనం అష్టాంగ యోగంలో సమాధి స్థితిని చేరుకోవాలి అంటే ముఖ్యంగా ఇంద్రియాలను మనం నియంత్రించుకోవాలి. అంటే ఇంద్రియాలు మన వశంలో ఉండాలి. మనం ఏ దృశ్యం చూస్తున్నాము, ఏ మాట మాట్లాడుతున్నాము, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకు అవగతం ఉండాలి. మన ఆధీనములో లేకుండా ఇవి చేయకూడదు. ఎందుకు అంటే మనము బుద్ధిపూర్వకంగా చేసిన లేదా ఆలోచించకుండా చేసిన దాని యొక్క ఫలం మనం అనుభవించవలసి ఉంటుంది. పరమాత్ముడు ఇతను ఆలోచించి చేశాడా లేదా ఆలోచింపక చేశాడా అనేది పరమాత్ముడు చూడడు. కావున ఈ విషయములో అంటే కర్మ ఫలము అనుభవించడములో మనం చాలా పరతంత్రులుగా ఉన్నాం. కర్మ చేయుటలోనే మనం స్వతంత్రులుగా ఉన్నాం. కావున మనమందరము ఏదైతే మన ఆధీనములో ఉందో, దేన్నైతే మనం పరిష్కరించుకోగలము, దేన్నైతే మనం దుఃఖములోకి మార్చుకోకుండా సుఖముగా మార్చుకోగలము, అక్కడ పూర్ణముగా మన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి జన్మ జన్మాంతరాల యొక్క వాసనలు జీవాత్మ యొక్క సామర్థ్యాన్ని అడ్డుకుంటూ ఉంటవి. అంటే పరమాణువుల్లో సంస్కారములో అవన్నీ కూడా జడమే. మరి వాటి సామర్థ్యము చైతన్య సామర్థ్యము కంటే ఎందుకు ఎక్కువ బలముగా ఉంది అంటే ఇక్కడ బలం వాటిలో లేదు. మనం తెలుసుకుంటే జడ పదార్థానికి బలం లేదు. కానీ ఒక ఇటుక గోడని మీరు తీసుకోండి. ఒక మనిషి నిలబడి ఉన్నాడు, పక్కన ఒక మేస్త్రి ఇటుకతో గోడ కడుతూ ఉన్నాడు. ఇప్పుడు గోడ చాలా పెద్ద కట్టేశాడు. ఇప్పుడు అటువైపు ఉన్న వ్యక్తికి ఈ మనిషి అగుపడడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఇటుక గోడ వచ్చిందో దానివల్ల ఒకరిని ఒకరు చూసుకోవడం లేదు. అలాగే ఈ జీవాత్మ పరమాత్ముని మధ్యలో జన్మ జన్మాంతరాల యొక్క వాసనలు గోడలాగా నిలబడి ఉన్నవి, అడ్డుగా ఉన్నవి. అవి కొన్నిసార్లు చాలా త్వరగా ఆధీనంలోకి వస్తవి, కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా అవి మన ఆధీనంలోకి రావు.
అందువలన ఋషులు ఏమన్నారు అంటే, ఈ ఇంద్రియ శక్తులు చాలా బలీయమైనవి, వీటిని శిథిలం చెయ్యాలి అంటే ప్రాణాయామము, స్వాధ్యాయము అనివార్యము అంటాడు. ఇంద్రియ రూప వాసనలు శిథిలం అవ్వాలి అంటే ప్రాణాయామము, స్వాధ్యాయము చాలా 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 అనివార్యం. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఏమిటి అంటే, ఈ పరమాత్మని యొక్క ఉపాసన లేదా అంతర్గత ధ్యానము కేవలం మోక్ష ప్రాప్తి కొరకేనా? అంటే మోక్షము కావాలి అంటేనే మనం ఉపాసన మార్గం స్వీకరించాలా? అంటే ధ్యానం వల్ల కేవలం ముక్తి మాత్రమే లభిస్తుందా అంటే దాన్ని మీరు చాలా సీమితముగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ధ్యానము కేవలం ముక్తిని మాత్రమే ఇవ్వదు. ధ్యానము ముక్తిని మాత్రమే ఇవ్వదు. అది మీ అంతర్గత శక్తులను జాగరూకపరుస్తుంది. మనలో ఉన్న సామర్థ్యాన్నంతా కూడా బయటపడాలి అంటే మనం ధ్యానము ద్వారానే బయటపడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, మన శక్తిని మనము గట్టిగా పట్టుకోగలుగుతాం. అసలు మనం ఎవరము అంటే ఇక్కడ మీరు ఆత్మనే తీసుకోకండి. మనకు చాలా మంది చాలా విషయాలలో సలహాలు ఇస్తూ ఉంటారు. మనకి చాలా సందిగ్ధ అవస్థ ఏర్పడుతుంది. అంటే నేను ఏదైతే ముందు నా బుద్ధితో అనుకున్నానో అది నేను ప్రాక్టికల్ గా తీసుకోవాలా, లేదా వీళ్ళందరూ చెప్పేదాన్ని నేను గౌరవించాలా, అసలు ఏది పాటించాలి? చివరికి మీరు ధరించే వస్త్రము నుండి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడంలో పలుమార్లు సందిగ్ధంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శక్తులన్నీ కూడా విడుదలవుతాయి. మనలో ఒక దృఢత్వం, స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది. మీరు ప్రతినిత్యము సూర్యుడిని చూస్తే మనము ఈ సృష్టి అంతా కూడా ఒక్క రంగు ద్వారానే ఇంత లాభాన్ని పొందితే, మరి వర్షం పడ్డప్పుడు ఆకాశంలో ఏవైతే సూర్యుని యొక్క మిగతా 6 రంగులు కూడా వస్తాయో అవి ఎంతటి లాభాన్ని ఇస్తాయో మనం అంచనా కూడా వెయ్యలేము. అంటే సూర్యునిలో ఉన్నటువంటి 7 రంగులని మనం కేవలం ఒక రంగునే ఉపయోగించుకుంటున్నాం. అసలు మిగతా 6 రంగుల్ని ఉపయోగించుకునేంతగా ఇంకా మనము శాస్త్రవేత్తలం కాలేకపోయాం. మరి సృష్టి కార్యరూప జగత్తుగా మారి దాదాపు సగం వరకు వచ్చేసాం. అంటే పరమాత్మని ద్వారా రచింపబడినటువంటి పదార్థాల యొక్క గుణ కర్మ స్వభావాలను జీవుడు స్వయముగా తెలుసుకోలేడు, గురువుల మాధ్యమముగా తెలుసుకుంటాడు. ఆ గురువులకి గురువు పరమాత్ముడు. ఇలా ఇప్పటి వరకు పదార్థ గుణాలను తెలుసుకోలేని అసమర్థుడు ఈ జీవుడు. అటులనే ఈ మానవ జన్మ లభించిన తర్వాత
ఈ శరీరమున ఆత్మ యొక్క ప్రకాశం, ఆత్మ ఎటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతుంది, ఆత్మ ఎంత దూరదృష్టితో ఆలోచించగలుగుతుంది. మనం కేవలం వచ్చాము, తల్లిదండ్రులు ధనికులు, కాస్త మన పూర్వజన్మ భాగ్యం చాలా బాగుంది, పుత్ర పౌత్రులు, ధనైశ్వర్యాలు, సువర్ణాది ధాతువులు, భవనాలు, వీటి సుఖం అనుభవించేస్తే సరిపోతుందా? అంతలో అంటే ఆ విధమైనటువంటి ఐశ్వర్యాలు అనుభవిస్తే ఆత్మ యొక్క శక్తి మనకు అర్థమవుతుందా? వచ్చామా ఈ లోకంలో, పసిడి సుఖాలు అనుభవించాము, అందులోనే మునిగి తేలుతున్నాం. ఎలా మత్స్యము నీటిలోనే తేరుతుంది, మళ్ళీ నీటిలోనే మునిగిపోతుంది. అటులనే మనము కూడా ధనైశ్వర్య సుఖాలను అనుభవిస్తూ అనుభవిస్తూ అందులోనే ముసితనం వచ్చేస్తుంది. అయినా ఇంకా ఆశ సరిపోవట్లే. ఆశా నామ నది రథో మనోరథ జల. ఈ ఆశారూప నది ఇందులో ఉన్న మనోరథాలకు శాంతియే లేదు. సముద్రంలోనే అలలకైనా కొన్ని క్షణాలు స్థిరత్వం వస్తుందేమో కానీ మనలో ఉన్న కోరిక అనే అలలకు అసలు స్థిరత్వమే లేదు. ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి. ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం ఎన్నుకున్నప్పుడు మనకి మన ఆత్మశక్తి అర్థమవుతుందా? అందుకే ఇక్కడ అంటాడు, నీ శక్తి నీకు తెలియాలి అంటే నిన్న మైత్రి, కరుణ, అనుమోదిత, ఉపేక్ష చెప్పాడు. ఆధ్యాత్మికవాదికి భౌతికవాదికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నాడు. భౌతిక వ్యక్తి ఇతరుల యొక్క పతనాన్ని కోరుతాడు, ఇతరులు అందవిహీనంగా ఉంటే అఘ్నంగా చూస్తాడు, నిందించడంలో అలసిపోడు. కానీ అదే ఆధ్యాత్మిక వ్యక్తి ఒకరి ఉన్నతికి కారణమవుతాడు, క్రింద పడిపోతూ ఉంటే చేయూతనిస్తాడు, ఏ ప్రాణిని కూడా అసహ్యించుకోడు. విమర్శకుల దగ్గర నుంచి ఉపేక్షా భావం, వీళ్ళింతే, వీళ్ళ స్వభావం ఇంతే, వీళ్ళు మారరు అని ఈ విధంగా భౌతిక వ్యక్తికి ఆధ్యాత్మిక వ్యక్తికి గల వ్యత్యాసాలు, వీళ్ళలో ఈర్ష్యాద్వేషాలు ఎలా ఉంటవి, ఆధ్యాత్మికవాది ఈర్ష్యాద్వేష రహితంగా ఎలా వ్యవహరిస్తాడో చక్కగా చెప్పుకున్నాం మనం. అలాగే ఈ రోజు సూత్రములో కూడా ప్రచర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య. సామాన్యంగా శ్వాస ప్రశ్వాస క్రియలు నిరంతరము జరుగుతూనే ఉంటాయి శరీరంలో, అంతు ఉండదు శ్వాస ప్రశ్వాస క్రియలకి. కానీ యోగాభ్యాసి ఏకాంతములో కూర్చుంటాడు, శరీరములో ఆహారము జీర్ణమైనప్పుడు మరలా ఆహారం తీసుకోవడానికి మధ్య గల స్థితిలో ఈ ప్రాణాయామం చేస్తాడు. అంటే ఉదరములో ఆహారము జీర్ణమైపోయి ఉంటుంది, బుభుక్షా శక్తి జాగరూకం అవుతుంది, ఇంకా పూర్తిగా జాగరూకం అవ్వలే. ఆ స్థితిలో
ఏకాంతములో కూర్చొని మూలేంద్రియాన్ని పైకి లాగి నాభి నుండి ఉన్నటువంటి వాయు కణాలన్నింటినీ కూడా తన శక్తిని బట్టి చాలా సమర్థవంతముగా బయటకి తోచేస్తాడు. ఎలా మనము ఒక బంతిని చేతులతో కాళ్ళతో కాకుండా నోటితో ఊపాలని ఒక ప్రతియోగిత పెట్టుకుంటాము. అప్పుడు ఆ సమయంలో మనము నోటి దగ్గర మన శక్తినంతా కూడా కూడబెట్టి పెదాల ద్వారా ఆ బంతిని చాలా దూరంగా పంపించగలిగే ప్రయత్నం చేస్తాం. అటులనే లోపల ఉన్నటువంటి వాయువునంతా కూడా బయటకి ఇసిరేస్తాం. ఇప్పుడు వెంటనే తీసుకోము, మళ్ళీ గమనిస్తున్నాం. తీసుకోకుండా ఎంతసేపు ఉండగలుగుతున్నాము? ఎందుకంటే మనము పలుమార్లు సమర్పణ భావనం విన్నాం. నేను అందుకే ధ్యానములో శబ్దము కూడా తీసుకోవద్దు, మంత్రము తీసుకోవద్దు, ఆలోచన తీసుకోవద్దు, మననము చెయ్యొద్దు అని ఎందుకంటానంటే అవన్నీ కూడా పరమాత్ముడు ప్రసాదించిన సాధనాల ద్వారానే జరుగుతాయి. శబ్దము వాగేంద్రియము ద్వారా. మీరేమనుకుంటారు? సామాన్యంగా మనం ఒకరిని తిట్టకపోతే నేను ఆ సమయంలో వాక్కేంద్రియాన్ని ఉపయోగించుకోనట్టు, అసభ్యమైన మాటలు నేను వినకపోతే లేదా అనకపోతే నేను కర్ణేంద్రియమును ఉపయోగించుకోనట్టు, తమోగుణ పదార్థాలని రజోగుణ పదార్థాలను నేను తీసుకోకపోతే ఓకే, నాకు రసనేంద్రియము నా అధీనములో ఉన్నట్టు అనుకుంటా. ఈ జ్ఞానము మాధ్యమిక జ్ఞానమే. మనం సమర్పణ అన్నప్పుడు ఈ శరీరములో పరమాత్మని ద్వారా ప్రదత్తమైన ఏ పదార్థాన్ని కూడా, ఏ సాధనమును కూడా ఉపయోగించుకోకుండా ఉండగలిగే స్థితిలో మనం ఉండగలుగాలి. అందుకనే శ్వాస అది వాయుజనిత పదార్థం. దాన్ని మనం నాసికేంద్రియము ద్వారా లోపలికి తీసుకుంటున్నాం. అంటే ఇవి రెండు కూడా పరమాత్మునివే, మనది కాదు. అందుకే మనం ఏం చేస్తున్నాము? వాయువుని కూడా తీసుకోకుండా ఈ శరీరములో ఎంతకాలం ఉండగలుగుతాము అనేది మనం ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల అనేక లాభాలు ఉన్నవి. ఒకటి, మనము వాయుదేవతకు రుణపడకుండా ఉండగలుగుతాం. శరీరములో ఆత్మశక్తిని మనం తెలుసుకోగలుగుతాం. మనం ఆధారపడకుండా ఎంతవరకు ఉండగలుగుతున్నాము అనేది మనకు ఈ ప్రాణాయామము ద్వారా తెలుస్తుంది. అలాగే
కడుపుని మాడుస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకనే లంఘనం పరమౌషధం అంటారు. అటులనే ఎలా ఎప్పుడు తింటూ ఉంటే ఎలా రోగమయం అవుతామో, అటులనే శ్వాసను తీసుకోవడం, పీల్చుకోవడం, వదిలేయడం, తీసుకోవడం, వదిలివేయడం, గ్రహించడం, వదిలివేయడం, దానివల్ల కూడా మనము రోగమయం అవుతాం. అందుకనే ప్రతిరోజు మనం ఒక మొత్తం బాహ్యాభ్యాంతర ప్రాణాయామము, ఈ స్తంభ వృత్తి, ఈ ప్రాణాయామాలను అభ్యాసం చేస్తే దాదాపు మనము 15 నిమిషాలు పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన ఏ సాధనాలను కూడా ఉపయోగించుకోకుండా జీవించే క్షమతని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే పరమాత్ముడు ఆత్మ యొక్క పురుషార్థాన్ని చూస్తున్నాడు. ఈ ప్రకృతి సుఖాలను ఎదురుగా ఉన్నా అనుభవించకుండా ఎంత నియంత్రణ శక్తితో ఉన్నాడు. ఇంతటి త్యాగి తపస్వికి పరమాత్ముడు బహుమూల్యమైన సంపత్తులను ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ ప్రతియోగితలో మనం గెలవాలి. ప్రాచీన కాలంలో ఒక గురువు దగ్గర శిష్యుడిగా మారాలి అంటే వివిధ పరీక్షలు ఉండేవి. తల్లిదండ్రుల ఎదురుగానే దోసెట్లో నీళ్లు పోసి వెళ్ళిపోతాడు ఆచార్యుడు. ఒకరికి 5 నిమిషాలలోనే తిరిగి రావచ్చు ఆచార్యుడు. మరొక విద్యార్థికి దోసెట్లో నీళ్లు పోసి ఆచార్యుడు భోజనానికి వెళ్ళొచ్చు, లేదా ఉదర శుద్ధి కోసం, మలమూత్ర విసర్జన కోసం అరణ్యం వైపు వెళ్ళి అక్కడ ఎవరో బంధుమిత్రులు కలిసి ఇంకేదో జరిగి ఆలస్యం కూడా గురుకులానికి రావచ్చు. ఆ ఆచార్యుడు వచ్చే వరకు ఏ విద్యార్థి అయితే ఆ నియమాన్ని పాటించాడో ఆ విద్యార్థికి ఆ ఆచార్యుడు తన అంతేవాసిగా గ్రహించేవాడు. అంటే బాలకుని యొక్క క్షమత అక్కడ పరీక్షింపబడేది. మనం అనుకోవచ్చు ఇంత కఠోరమా, అది మనకు అనిపిస్తుంది. కానీ ఆచార్యుడు కాకి వలె దూరదృష్టి గలవాడు. ఆచార్యుడు ఈ అంతేవాసిన ఈ విద్యార్థికి స్థిరముగా ఉండగలిగే శక్తి ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒక బుక్కులో ప్రింట్ అయిన క్వశ్చన్ ఆన్సర్ తో విద్యార్థి యొక్క స్తోమత ఏర్పడదు. క్రియేటివ్, అప్పటిదప్పుడు ఆచార్యుడికి ఏది తోచితే అది చేస్తాడు. మనం అనుకోవచ్చు వాళ్ళకేమో పల్లికాయ ఇవ్వమన్నారు, వీళ్ళకేమో చెట్లకి నీళ్లు పోయమన్నారు, వీళ్ళనేమో ఇక్కడ కూర్చోబెట్టారు. మనం అనేక రకాలుగా వర్ణించుకుంటాం. కానీ ఆచార్య యొక్క ఉద్దేశం ఒక్కటే, విద్యార్థి యొక్క క్షమత పరీక్షింపబడడమే. అలాగే పరమాత్ముడు కూడా మన శక్తిని మనం ఎంతవరకు విషయ భోగాల వరకు వెళ్ళకుండా చివరికి ఇంత సూక్ష్మములోకి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అందులో మనం చంచలత కాకుండా స్థిరత్వముగా ముందుకు వెళ్తున్నాం అన్నప్పుడు పరమాత్ముడు కూడా మన యొక్క పురుషార్థాన్ని చూసి
మన తపశ్శక్తిని చూసి, అరే ఇంద్రియాల ద్వారా ప్రపంచ సుఖాలను అనుభవించే అవకాశం ఉన్నా కూడా ఈ ఆత్మ ఇంద్రియాలనే ఉపయోగించుకోకుండా నా కోసం పరితపించిందే. అబద్ధలాడగలదు, ద్వేషించగలదు, సువర్ణాది పదార్థాలకు స్వామి కాగలదు, కానీ వాటన్నింటికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నన్నే కోరుకుంది, నన్నే కావాలనుకుంది, అందుకోసమే ఇంత నిజాయితీగా ఇంత ధర్మాచరణ చేసిందే అని పరమాత్ముడు ఆ ఆత్మ కూడా ఎవరికి ఇవ్వని అలాంటి అనంతమైన ఐశ్వర్యాలు ఇస్తాడు. ఆ ఐశ్వర్యాలను అనుభవించాలి అంటే మనం మంత్రమునకు అతీతముగా, ఆలోచనకు అతీతముగా, చివరికి ప్రాణమునకు అతీతంగా కూడా వెళ్ళగలిగారు. ఒక ప్రాణాయామములో లోపల ఉన్న శ్వాసనంతా బయటకు వదిలేసి ఇంకా బయట నుండి లోపలికి తీసుకోకుండా కంఠ బంద్, మూలేంద్రియ బంద్, ఇవి రెండు బంధించి పెట్టారు. చెమట వచ్చేస్తూ ఉంటది, శరీరంలో కాస్త కంపనం ఉంటది. కేవలము ఎవరికైతే శల్య చికిత్స ఉదరమున జరిగిందో, పాదాల యందు, భుజాల యందు, నెక్కు యందు జరిగిన వాళ్ళు ఇప్పుడు మనకి గమనించుకోండి, ఈ కంఠ భాగమునందు శల్య చికిత్స జరిగి కేవలం 3-4 నెలలైంది అంటే మీరు కటిబద్ధి చెయ్యొద్దు, కంఠమును బంధించొద్దు, నాభి వరకు లాగొచ్చు. కానీ ఎవరికైతే ఉదరకు సంబంధించిన శల్య చికిత్స జరిగిందో వాళ్ళు ఈ మూలేంద్రియాన్ని పైకి లాగొద్దు, కేవలం కంఠ బంద్ ఇలా పెట్టాలి. కానీ శరీరములో ఎక్కడో ఈ చేతికో పాదాలకో జరిగింది అంటే అప్పుడు ఈ రెండు కూడా బంధించేసి శ్వాసని గమనించాలి, ఎంతసేపు మనం ఉండగలుగుతున్నాము. అలా మన శక్తిని రెట్టింపు చేసుకోవాలి. ఇంకొక ప్రాణాయామము, లోపల శ్వాస ఉంది, నిండుగా తీసుకున్నాం, మొత్తం బెలూన్ లాగా కడుపు ఉబ్బిపోయింది, మొత్తం శరీరం అంతా నింపేసుకున్నాం, ఇక వదలద్దు. ఎన్ని నిమిషాలు వదలకుండా ఉండగలుగుతాము అది చూసుకోవాలి. ఆ తర్వాత లోపల వాయువు లోపలనే, వెలుపల వాయువు వెలుపలనే గమనించుకో. ఇలా ఈ ప్రాణాయామమును మీరు చెయ్యగలిగితే దక్ష్యంతే ధ్యాయమానానాం, ఇంద్రియాలన్నీ కూడా మన వశంలోకి వస్తవి, చిత్త మాలిన్యాలు శుద్ధమవుతవి, ఆయువు పెరుగుతుంది, ఆత్మ బలం పెరుగుతుంది, ఆత్మశక్తి మనకు గోచరమవుతుంది. ఇప్పటి వరకు మనం సామాన్యంగా పరమాత్మని ద్వారా ప్రదత్తమైన సాధనాలనే ఉపయోగించుకుంటాం. ఉదాహరణకి ఆడపిల్ల తల్లి దగ్గర ఉన్నప్పుడు తల్లి చేసిన వంట వార్పులు, తండ్రి చేసిన ధనాన్నే ఉపయోగించుకుంటది. కానీ అదే వివాహం తర్వాత ఆమె శక్తి బయటపడుతుంది. ఆమె ఇప్పుడు కూడా పుట్టింటి నుండే వంట తెచ్చుకుంటుంది, తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని సంసారం నడిపిస్తుంది అంటే ఆమె సామర్థ్యం మనకు బయటపడదు, మనకు తెలియదు. ఏమైనా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది, తెచ్చేసుకుంటది, మాకు తెలియదు అంటాం మనం. అలాగే పరమాత్ముడనే తండ్రి దగ్గర మనం ఎంతవరకు సాధనాలను ఉపయోగించుకుంటామో
అప్పటి వరకు మన ఆత్మశక్తి మనకు తెలియదు. అందుకనే పరమాత్ముడనే పుట్టినింటి ఐశ్వర్యాలను ఉపయోగించుకోవడం ఆపివేస్తే ఆత్మశక్తులు విడుదలవుతవి. తొందర పడకుండా, గాబర పడకుండా, భయపడకుండా, సందేహంలోకి వెళ్ళకుండా నెమ్మదిగా మనం ఆత్మశక్తుల్ని తెలుసుకోవాలి అంటే ఈ ప్రాణాయామమును కూడా మనం అనివార్యంగా చేసి శక్తిని పెంచుకొని ఆత్మ జ్యోతి స్వరూపమును మనం సాక్షిభూతము చేసుకుంటే పరమాత్మ జ్యోతి స్వరూపం మనకు అర్థమవుతుంది. చిత్త మాలిన్యాలు కడిగి వేయబడతవి, సర్వం మన ఆధీనములో ఉంటుంది అని ఋషి మనకు చెప్పే ప్రయత్నం చేశారు. ఓం శాంతి శాంతి శాంతి.